మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొకసారి మనందరం ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ఆయన నామాన్ని ఘనపరచడానికై, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తులో భద్రం చేయబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మరొక పర్యాయం మనందరి విధంగా కూడి ఉండటం ప్రభు ఇచ్చినటువంటి భాగ్యము. ఈరోజు నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్పను, కానీ ఏదో కొద్దిగా దేవుని మాటను మనం ధ్యానం చేసి కొద్ది నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ వారం అంతా నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ వారానికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభువారు నాకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి, ఇక దాన్ని తప్ప ఇక మరలా ప్రభు ఇక దేన్ని నాకు నా మనసులోనికి తీసుకురాలేదు. ప్రభా ఈ వచనంలోని ఏం చెబుతావులే నాయన, ఎంత ఏం చెబుతావులే నాయన అని, వద్దులే నాని కూడా ఏం చెప్పునాయన అన్నాను. ఆయన మాట్లాడితే ఒట్టే ఇంకా, కాబట్టి ఆయన మాట్లాడలేదు కనుక ఆయన చెప్పమన్న మాటే మనం ధ్యానం చేసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీ గ్రంథాలు ఉన్నవారు, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. దయచేసి అందరూ కూడా బైబుల్ పట్టుకుని రావడం అలవాటు చేసుకోండి. మందిరానికి వచ్చినప్పుడు బైబుల్ పట్టుకుని రావాలి. మీరు చదివినా చదవకపోయినా, చదవగలిగినా చదవలేకపోయినా, మీరు మందిరానికి వెళ్తున్నారు అని ఒక సూచన ఇవ్వడానికి తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మీ చేతిలో ఉండాలి. చాలామంది ఫోన్లు పట్టుకుంటున్నారు. ఫోన్లో వాక్యం చదవద్దు అని నేను అనట్లేదు. ఎక్కువ శాతం నేను కూడా ఫోన్లోనే ఎక్కువ వాక్యం చదువుతాను. కాబట్టి ఫోన్లో వాక్యం చదవద్దు అని అనటం లేదు, కానీ ఫోను కంటే ప్రాముఖ్యం బైబిల్ చేతిలో ఉండటం, అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని చేతిలో పట్టుకుని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నాళ్ళు పోతే మనకి బైబిల్ దొరకకపోవచ్చు. కొన్నాళ్ళు పోతే ధైర్యంగా రోడ్డు మీద మనం బైబిల్ పట్టుకుని తిరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు మరి తెరవండి. అపోస్తులుడు పేతురు గారు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని అపోస్తలుడును దేవునితో, క్రీస్తు ప్రభుల వారితో కలిసి, దేవుని యొక్క క్రీస్తు ప్రభుల వారితో కలిసి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి క్రీస్తు వారి శిష్యుడు, అంతకుమించి క్రీస్తు వారి యొక్క అంతరంగికుడు, క్రీస్తు వారి యొక్క ముఖ్య శిష్యుడు, క్రీస్తు వారిని అంటిపెట్టుకున్నటువంటి వాడు, క్రీస్తు వారి శిష్యులలో పెద్దవాడు,
క్రీస్తు వారి శిష్యుల్లో అధికమైనటువంటి అద్భుతం చవి చూసినటువంటి వాడు ఈ పేతురు ఈ వాక్యాన్ని ఉటంకిస్తూ మరలా జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము కూడా సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించినటువంటి ఒక సందర్భం ఏంటంటే, చాలా పర్యాయాలు మనం చాలామంది మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది మీద మన విశ్వాసాన్ని ఉంచుతూ ఉంటాం. నేను ఇల్లు కట్టడం మొదలు పెడితే మా బామ్మరిది నాకు 2 లక్షలు ఇస్తాడు, లేకపోతే మా అత్తగారులో 2 లక్షలు ఇస్తాడు, లేకపోతే నేను వ్యాపారం చేయటం మొదలెడితే నాకు వాళ్ళు 1 లక్ష ఇస్తారు, వీళ్ళు 1 లక్ష ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు అని చాలామంది మీద చాలామంది నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వారి నమ్మకం కార్యరూపం దాల్చాల్సి వచ్చినప్పుడు ఆ నమ్మకం కాస్త ఏమవుతుందంటే ఉమ్మైపోతూ ఉంటుంది. వారు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అందుకని 118వ కీర్తనలు అంటాడు, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనుషులనే వారిని నమ్ముకోవటం కంటే, ఈ లోకంలో రాజులనే వారిని నమ్ముకోవటం కంటే, నీ నమ్మకం నీ విశ్వాసము మనుషుల మీద కంటే దేవుని మీద నీ నమ్మకాన్ని పెట్టుకోగలిగితే, దేవుని మీద నీ విశ్వాసాన్ని పెట్టుకోగలిగితే, ఆ విశ్వాసము వలన నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడవలసిన అవసరము ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషులు మనలను సిగ్గుపరచవచ్చు, మనుషులు మనల్ని అవమానపరచవచ్చు, మనుషుల యొక్క శక్తికి ఒక పరిమితి ఉండొచ్చు, మనుషుల యొక్క జ్ఞానానికి ఒక పరిమితి ఉండొచ్చు, మనుషులు మనకు సహాయం చేయడానికి కొన్ని పరిమితులు పెట్టుకోవచ్చు. కానీ దేవుని యొక్క శక్తికి పరిధులు లేవు, పరిమితులు లేవు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఆయన పరిమితులు లేని శక్తి కలిగిన వాడు, పరిధులు లేని శక్తి కలిగినటువంటి వాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారందరి పట్ల అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఈ మాటను అపోస్తలుడైన పౌలు మరలా ఉటంకించడానికి గల కారణం ఏంటంటే, పేతురు గారికి క్రీస్తుతో చాలా అవినాభావ సంబంధం ఉంది, క్రీస్తుతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో ప్రధానమైన స్థలాలకు, ముఖ్యమైన స్థలాలకు వెళ్ళగలిగిన వాడు పేతురు. చూడండి, యాయిరు కుమార్తెను యేసు ప్రభుల వారు బ్రతికించడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరినీ బయట వదిలిపెట్టాడు, ఒక 3 మాత్రమే లోపల తీసుకెళ్ళాడు. ఆయన యొక్క అసలు రూపాన్ని, ఆయన మహిమ స్వరూపాన్ని తన శిష్యులకు చూపించాలనుకున్నప్పుడు 9 మంది శిష్యులను కొండ కింద వదిలిపెట్టాడు. ఒక 3 మాత్రమే ఆ రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి తన మహిమ శరీరాన్ని చూపించాడు. మోషే, ఏలియా కూడా ఆ యేసు వారితో కలిసి ఉండటం వాళ్ళు చూడగలిగారు. గెత్సేమనే తోటలో ఆయన చివరి ప్రార్థన చేసే సమయంలో ఆయన కూడా మిగతా శిష్యులందరినీ గెత్సేమనే తోట బయటే వదిలిపెట్టాడు. కానీ ఒక 3 మాత్రమే తోటలోనికి తీసుకెళ్ళి తాను కూడా ప్రార్థనలోకి వివించగలిగాడు. ఎవరయ్యా ఈ 3? అంత ప్రాముఖ్యం ఏంటంటే, ఎవరయ్యా ఈ 3 అంటే ఆ వారు 3 ఎవరైనాండి? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 దేవుడు తనకు దగ్గరగా పెట్టుకునేవాడు. ఆయన చేసిన అద్భుతాలలో, ఆయన చేసిన సూచక్రియల్లో,
ఆయన పరిచర్యలో ఈ ముగ్గురిని క్రీస్తు ప్రభులు వారు ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని బలపరిచినట్లు మనం చూస్తాం. అందుకనే సువార్త 4 సువార్తలలో యోహాను సువార్త ఒక ప్రత్యేకమైంది. ఇట్స్ డిఫరెంట్. మిగతా 3 సువార్తలు ఉన్నట్టుగా యోహాను సువార్త కనబడదు. అందుకనే ఈ పౌలు గారు రాసినటువంటి పత్రికలన్నిటిలోనూ, పేతురు రాసిన పత్రికలన్నిటిలోనూ మనం చూస్తే పౌలు గారి యొక్క పత్రికలు ప్రత్యేకంగా ఉంటాయి. పేతురు గారి పత్రికలు మరికొచ్చి ప్రత్యేకంగా ఉంటాయి. పేతురు గారి యొక్క అనుభవాలు వేరేగా ఉన్నాయి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం, ఒకరోజు తన శిష్యులందరూ తీసుకుని వెళ్తూ ఉంటుంటే తన శిష్యుని అడిగాడట, అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి జనం నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు? నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని అడిగితే, కొంతమంది బాప్తీసు యోహానని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని ఒకరు చెప్పుకుంటున్నారయ్యా అని చెప్తే యేసు ప్రభువు అడిగారట, సర్లే వాళ్ళు ఏదో అనుకుంటున్నారులే, వాళ్ళు ఏదో అనుకోనివ్వండి, కానీ అసలు మీరేమనుకుంటున్నారు అని అడిగితే అందరూ సైలెంట్గా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, అందరూ సైలెంట్గా ఉన్నారు. 11 మంది సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే 11 మందికి యేసు ప్రభు ఎవరో కూడా తెలియలేదు. అప్పటి వరకు యేసు కూడా తిరిగారు, కానీ యేసు ఎవరో తెలియలేదు, యేసు ఏం చెప్పాలో తెలియలేదు. అసలు నువ్వెవరవో అని చెప్పాలి, నువ్వెవరో అని అర్థమైందో కూడా చెప్పలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఉన్నటువంటి మనం కూడా యేసయ్య అంటే ఎవరో అని అడిగితే సమాధానం చెప్పలేం. మనం యేసు ఎవరో అని అడిగితే సమాధానం చెప్పలేం. యేసయ్యని ఎందుకు ఆరాధించాలి అంటే సమాధానం చెప్పలేం. ఒకళ్ళు ఎవడన్నా వచ్చి ఈయన విదేశీ దేవుడు, విదేశీ మతం, మీరు ఎక్కడెందుకు ఉన్నారా, మీరు ఎందుకు పూజ ఎత్తున్నారా, మీరు ఎందుకు ఆరాధనకు వస్తున్నారా అని అడిగితే మనం ఏమి చెప్పలేం. మన దగ్గర సమాధానం లేదు. ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఆయన, నేను అనుకోకుండా మా ఫ్రెండ్ గ్రూప్లో నేను ఈ వాక్యంలో ఉన్నటువంటి షార్ట్లు చేస్తుంటాం కదా, ఆ షార్ట్ ఒకటి మా ఫ్రెండ్స్ గ్రూపులో పెట్టేశాను. ఫ్రెండ్ గ్రూపులో పెడితే అందులో ఒకడు నన్ను అన్నాడు, విదేశీ మతం పాటిస్తున్నావు నువ్వు అన్నాడు. విదేశీ మతం పాటిస్తున్నావు అంటే నాకు చిరాకు వచ్చేసి ఇప్పుడు దాకా నువ్వు చాలా మంచోడు అనుకున్నట్టు నువ్వు ఇదేంటి ఇలా తయారయ్యావు అని చెప్పేసి, అసలు నువ్వు పాటించేది కూడా విదేశీ మతమే అన్నాను నేను. హైందవ మతం కూడా విదేశీ మతమే. హైందవ మతం కూడా భారతదేశం మతం కాదు. చాలామంది చెబుతున్నారు ఇది పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి మతం హైందవ మతం. దేవునికి స్తోత్రం. దాని గొడవ మనకి తెలియని అలా బాధలు పడతారు, మన బాధ మనం పడతాం. ప్రియమైనది అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉందని చెప్పడం కోసం అప్పుడప్పుడు జరుగులు వదులుతూ ఉంటాం అనమాట. అలాగంటే దేవునికి స్తోత్రం. నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు అని చెప్పడం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఎందుకు ఆరాధిస్తున్నారు అని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఆ 11 మంది దగ్గర కూడా సమాధానం లేదు. ఆ 11 మంది కూడా అలా నూరాలు పెంచుకొని చూస్తుంటే సీమోను పేతురు గారు ముందరకు వచ్చి అంటాడు, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. దేవునికి స్తోత్రం. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువు. నువ్వు యేసువుకు మాత్రమే కాదు, నీవు క్రీస్తువు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అని చెప్పాడంటే దాని అర్థం ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను, యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు అంటే ఎవరు? యేసు అంటే పుట్టినడు, వచ్చినవాడు, మనం చెప్పుకుంటున్నా ఆయన. క్రీస్తు అంటే ఎవరు? ప్రవచనాలు చెప్పబడినటువంటి వాడు. ప్రవచనాలు ఎవరి గురించి చెప్పావో ఆయన. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు యేసు మాత్రమే కాదు, నువ్వు క్రీస్తువు కూడా. దేవునికి స్తోత్రం. అంటే ఆ క్రీస్తే
నీవు. అందుకని అపోస్తులైనటువంటి పేతురు గారి పరిచర్యలోను, పౌలు గారి పరిచర్యలోను ప్రధానమైన బోధ ఏంటంటే యేసే క్రీస్తు. దేవునికి స్తోత్రం. వీళ్ళు యూదులు యేసును వేరుగాను క్రీస్తును వేరుగా చూసేవారు. అందుకని వీళ్ళు ఏం చెప్పేవారంటే యేసు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు, ఈ యేసే ఆ క్రీస్తు అని బోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పౌలు గారు పేతురు గారు అంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు, నీ గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి, నీలో ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచిన ప్రతి నరకలోను, ప్రతి ప్రయాణములోను, ప్రతి పరిచర్యలోను, ఆయన పుట్టుకలోను, ఆయన పరిచర్యలోను యేసుక్రీస్తు ప్రభుల వారికి దగ్గరగా పరిశీలన చేస్తూ ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పును పేతురు గారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చెప్పగలిగాడు, ప్రవచనాలు ఎరిగినవాడు, ప్రవచనాలు నెరవేర్పుడు చూచినవాడు అంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు, సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల గురించి అర్థం చేసుకున్నటువంటి పేతురు అంటాడు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, ఆ విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా సిగ్గుపడడో. హల్లెలూయా. అతని అనుభవ సాక్ష్యంలో నుంచి, అనుభవంలో నుంచి, క్రీస్తుతో తిరిగిన అనుభవంలో నుంచి అనేక సంఘటనలు చూసినటువంటి పేతురు అంటాడు, నేను చాలా మందిని చూశానయ్యా, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఎవడు కూడా ఎప్పుడు సిగ్గుపడలేదు. ఆమేన్. హల్లెలూయా. నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంది ఇంచుమించు పేతురు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకుని మాట మాట్లాడి ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఈమె 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటిదట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినది. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతానే ఉందట. 12 సంవత్సరాలు రక్తం పోతూ ఉన్నప్పుడు శరీరంలో ఎంత బలహీనతో. ఒక పక్కన శరీరం బలహీనంగా ఉంటే సరిపోదండి. శరీరం ఎంత బలహీనంగా ఉన్నా సంతోషకి బాగున్నారండి అనలేం కదండి. అంటావా? బాగున్నారండి అంటాం. అప్పుడు అడతలోడికి అర్థమవుతుంది, యారు బాగాలేదారా నీకు అని అడుగుతాడు కదండి. నీరసంగా ఉన్నవాడు నీరసంగా మాట్లాడతాడు, నీరసంగా లేనివాడు కొద్ది ఉత్సాహంగా ప్రశాంతంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అదండి. అదేగాక కొంచెం మూలసంగా ఉన్నవాడైతే మరీ దారుణం కదా, నేను బాగున్నావా అంటాడు కదా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు ఒక్కొక్క బాధ. ఏమంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే, వాడి శరీరంలో ఉన్నటువంటి బాధ వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒకవేళ వాడిలో ఉండే బలహీనత వాడిని శరీరాన్ని కృంగదీయడమే కాదు, మనస్సును కృంగదీస్తూ ఉంది. మనస్సును కృంగదీయడమే కాదు, ఆఖరుకి ఈమె ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తన ఇంట్లో ఉన్న ఆస్తంతా అవగొట్టేసింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయపరిచింది. అంత వ్యయపరిచిన ఆమె రోగానికి సరైనటువంటి వైద్యము దొరకలేదు. ఎవరో చెప్పారో మన ఊర్లోకి యేసయ్య వస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు బాగుపడుతున్నాడు అని చెప్పగానే చెప్పిన విషయాలను బట్టి, విన్న విషయాలను బట్టి ఆమెలో విశ్వాసం కలిగింది. నమ్మినతే దేవునికి స్తోత్రం చెప్పాడు. చాలామంది జాగ్రత్తగా వినండి, చాలామంది ప్రభువు గురించి పరిచయం చేయాలనుకుంటారు. మనం ఎవరినైనా ప్రభు గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు మనం పరిచయం చేసే మాటలు ఎలా ఉండాలంటే, అవతల వ్యక్తిలో విశ్వాసాన్ని బలపరిచేవిగా ఉండాలి. జ్ఞానం ఇవ్వటం కాదు, జ్ఞానం ఇవ్వడం తర్వాత విషయం, మర్మాలు చెప్పడం తర్వాత విషయం. ముందే రావాలి, విశ్వాసం రావాలి, విశ్వాసం కలగాలి. ఒక రోగిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి చెబుతున్నప్పుడు వాడికి ఏం కలగాలి? నేను ప్రార్థనకి వెళ్తే నేను బాగుపడతానన్న విశ్వాసం కలగాలి. దేవునికి స్తోత్రం.
ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వాడు మందిరానికి వస్తాడు. నువ్వు మర్మాలు చెప్తే ప్రార్థన రాడు. హలో, మర్మాల వాళ్ళు ఎవడో మందిరానికి రాడు. మర్మాల వాళ్ళు ఎవడో రక్షించబడ్డా. విశ్వాసం వల్లే రక్షింపబడతావు. నువ్వు ఎవరికైనా ప్రభు గురించి చెప్పేటప్పుడు వారు విశ్వాసం బలపడేటట్టు మాట్లాడగలగాల. అంతేగాని మనం ఎవరి గురించి మాట్లాడతాం? ఎవరి మీద విశ్వాసం కలుగుతుంది మనం మాట్లాడితే? చిన్నరాజు గారి గురించి తెలిసా నీకు అసలు? నీకు పలానా డాక్టర్ గారి గురించి తెలిసా నీకు అసలు? ఎంత మంచివాడో తెలుసా, కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి అంతే, కానీ రోగం తెలుసా అని ఇది చెప్తాం. ప్రభు గురించి చెప్పరా, దేవుని గురించి చెప్పరా అంటే దేవుని గురించి చెప్పాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో, ఈ 12 సంవత్సరాల నుండి రక్తం గల స్రావం కలిగినటువంటి ఈ స్త్రీకి యేసు గురించి పరిచయం చేసినప్పుడు ఆమెలో విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసం కలిగిందంటే, నన్ను యేసయ్య ముట్టుకోవాల్సిన అవసరమో లేదు, నన్ను యేసయ్య చూడాల్సిన అవసరమో లేదు, యేసయ్య నా మీద చేతులు పెట్టాల్సిన అవసరమో లేదు. నేను జస్ట్ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అన్నంత విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. అవును, అంత విశ్వాసం కలిగింది. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చాలామంది జనాంగం ఉన్నారు. ఆమెలో బలహీనత, ఆ బలహీనతతో అలాగునని తిప్పలు పడుతూ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య వారి వస్త్రపు చెంగును ముట్టుకుందట. లూకా సువార్త 8:43 ఒకసారి చదవండి. లూకా సువార్త 8:43 వచనం. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం. వెంటనే ముట్టుకున్న వెంటనే రక్తస్రావం నిలిచిపోయిందట. అప్పుడు యేసుప్రభు వారు అడుగుతారు, అయ్యా నన్ను ముట్టుకున్నాడు ఎవడో, నన్ను ఎవడు ముట్టుకున్నాడయ్యా అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళంటారు, ప్రభువా ఇంతమందిని మీద పడుతున్నారు, ఇంతమందిని మేము కాయలేకపోతున్నాం, అందరూ నిన్ను ముట్టుకుంటున్నారయ్యా, ఎవరు నన్ను ముట్టుకున్నారంటే మేమేం చెప్తాం? అలా కాదు, అందరూ ముట్టుకోవటం వేరు, కానీ ఎవరో ముట్టుకున్నప్పుడు నాలో నుంచి ప్రభావము వెడలిపోయాను. దేవునికి స్తోత్రం. నాలోని ప్రభావం బయటికి వెళ్ళింది, నాలోని శక్తి బయటికి వెళ్ళింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అందరూ ముట్టుకుంటున్నారట, కానీ ఎవరిలోనికి ప్రభావం వెళ్ళలేదు. కానీ ఎవరిలోనికి ప్రభావం వెళ్ళింది? ఆ రక్తస్రావం గల స్త్రీలోనికి ప్రభావం వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? ఆమె మాత్రమే విశ్వాసంతో ముట్టుకుంది. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మనందరం మందిరానికి వస్తాం, మనందరం ప్రార్థనకు వస్తాం, కానీ అందరూ మందిరంలో ఆశీర్వదింపబడరు, అందరూ మందిరంలో దీవించబడరు, అందరూ మందిరంలోని ప్రభావాన్ని చూడలేరు, అందరూ మందిరంలో పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేరు. కారణం ఏంటి తెలుసా? అందరూ రావాలని వస్తారు అంతే, కూర్చోవాలని కూర్చుంటారంతే. ఏది అలా ఆదివారం కాబట్టి వెళ్ళకపోతే పాస్టర్ గారు తిట్టేస్తాడేమో, పాస్టర్ గారు ఫోన్ చేస్తాడేమో కదండి అనుకుని భయపడేస్తారంతే. అదే విశ్వాసంతో, నమ్మకంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మందిరపు మేలుల చేత నేను తృప్తిపరచబడాలి. ఈరోజు ఖచ్చితంగా దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో దేవుని ప్రభావాన్ని రుచి చూడాలి, దేవుడి యొక్క శక్తిని రుచి చూడాలి, ఆయన ఆత్మాభిషేకాన్ని అనుభవించాలి, ఆయన ఆత్మశక్తి చేత నేను నింపబడాలి అని ఎవరైతే విశ్వాసంతో వస్తారో, ఎవరైతే భక్తితో దేవుని శక్తికి వస్తారో వారు ఖచ్చితంగా దేవుని మందిరపు మేలుల చేత తృప్తిపరచబడి వెళ్తారు. హల్లెలూయా. వారు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆయన మహిమ ప్రభావాన్ని రుచి చూడగలుగుతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు రుచి చూడలేకపోతున్నాం? మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆయన ప్రభావాన్ని రుచి చూడలేకపోయారు? కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఒట్టిగా ముట్టుకుంటున్నారు. కొంతమందికి సరదా కదండి. చూడండి, నేను
ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సెలబ్రిటీస్ వస్తూ ఉంటుంటే చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఓ సెల్ఫీ సార్ ఓ సెల్ఫీ సార్ ఓ సెల్ఫీ సార్ అని తీసేసుకుంటుంటారు. ఎందుకు తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఆడికి పరిచయం ఉండదు, ఆడికి పరిచయం ఉండదు. ఫోటో తీసి అక్కడ ఎట్టేసుకుంటాడు, అక్కడ గోడ మీద ఎట్టేసుకుంటాడు. ఎందుకురా నీకుతో పరిచయం ఉందంటే ఆడెవడు ఈడికి తెలియదు, ఈడెవడో ఆడికి తెలియదు. ఫోటో మాత్రం నేను పలానా సెలబ్రిటీతో ఫోటో తీసుకున్న ఉపయోగం ఏంటి కదండి. చాలామంది సెలబ్రిటీతో ఫోటో తీసుకున్నావా లేదా, సెలబ్రిటీని ముట్టుకున్నావా లేదా, నేను ఆయన ముట్టేసుకున్నాను తెలిసా, నేను ఆయన పక్కన కూర్చున్నాను తెలిసా, నేను ఏదో గొప్పల ఉపయోగం ఏంటి, దేవునికి స్తోత్రం కదండి. పరిశుద్ధుడును కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం అయా, యువతని బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్టు అయా, యువతని వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. నీ ఆత్మకార్యాలు జరిగించండి నాయన, నీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగించండి నాయన. వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా, వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలాలు మీరు దయచేయండి నాయన. వారి విశ్వాసాన్ని స్థిరమైన విశ్వాసాన్ని మీరు దయచేయండి నాయన. అయా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయా యువతంటే వారు నీ యందు విశ్వాసం ఉంచి అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. నీ మేలుల చేత నింపబడడానికి సహాయం చేయండి. నీ మందిరం మేలు చేత తృప్తిపరచబడడానికి సహాయం చేయండి. అయా, వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం, నీ ఆరోగ్యము, నీ నెమ్మదిని మీరు దయచేయండి. నీ కృపచేత ఆదరించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా ప్రభువు తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.